మృత్యువుతో పోరాడుతుందని డాక్టర్ వచ్చి చెప్పిన తర్వాత ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు దర్శన్. ఈలోపు పరుగులు తీసుకుంటూ అమ్మవారి దగ్గరకు వచ్చి అమ్మవారిని నిలదీస్తూ ఉంటాడు. నా భార్యను అర్థం చేసుకొని దానికి దగ్గరవుతున్న సమయంలో తన ప్రాణాలు తీయాలనుకుంటున్నావా, నువ్వే దేవునివి అని చెప్పేసి నిలదీస్తుండగా ఈలోపు ఆనంద భైరవి వెంటనే దర్శన్ దగ్గరికి వస్తుంది. నాన్నంత కోపంతో ఆ దేవుణ్ణి నిందిస్తే ఇక మనకు దక్కింది ఏముంది నాన్న, తలరాతం బట్టి మన గ్రహాలు ఇలా మారుతూ ఉంటాయి నాన్న. అయినా ఏదో ఒక రూపంలో ఆ దేవుడు మనకు దారి చూపిస్తాడు అని చెప్పేసి అన్న తర్వాత, ఈ దేవుణ్ణి నమ్మితే కదా ఈరోజు నా భార్యను నాకు దూరంగా చేయడానికి నిర్ణయించుకున్నాడు కదా అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటాడు దర్శన్. ఈలోపు ఎలాగైనా సరే శరణ్య బ్రతుకుతుందని ఆ దేవుని మీద భారమే నాన్న అని చెప్పేసి ఆనంద భైరవి దర్శన్కి నచ్చ చెప్తూ ఉంటుంది. ఈలోపు ఒక పూజారి అక్కడ ఎదురు పడతాడు. అప్పుడు పూజారిని తన కోడల గురించి వెంటనే ఆనంద భైరవి చెప్పేసరికి తన భార్య గురించి కూడా బాధపడుతుండగా, ఇక మృత్యువు నుంచి పోరాడుతున్న నీ భార్యను తగ్గించుకోవాలంటే ఈ పూజ జరిపించాలని చెప్పేసి అన్న తర్వాత, నా భార్య కోసం నేను ఏదైనా చేస్తాను, తను బ్రతికుండడమే నాకు కావాలి అని చెప్పేసి ఈ విధంగా ఇక కఠినమైన పరీక్షలకు ఎదురు పడితేనే అక్కడ నీ భార్య మృత్యువుతో పోరాడి తను బ్రతికే అవకాశం ఉందని చెప్పేసి పంతులు గారు చెప్తారు. అది ఎంత కఠినమైన పూజైనా సరే నేను నా కొడుకు చేస్తాం, నా కోడలు బ్రతుకుండడమే నాకు కావాలా అని విధంగా అన్న తర్వాత ఈ మాటలు అనన్యను సౌమ్య వింటారు. ఈ పూజ జరగడానికి వీల్లేదు, హాస్పిటల్లో ఉన్న శరణ్య బ్రతకడానికి వీల్లేదు, ఈ పూజను భగ్నం చేస్తే ఈ పూజ జరగదు కదా అని చెప్పేసి ఈ విధంగా పక్కాగా ప్లాన్ చేస్తారు. ఈలోపు వెంటనే మెట్లు మోకాల మించలి నడుచుకుంటూ కుంకుమ బొట్టు పెట్టుకుంటూ నా భార్య బ్రతకాలని చెప్పేసి ప్రదక్షిణలు చేస్తూ అలా మెట్ల మించలి మోకాలతో నడుస్తూ దర్శన్ అమ్మవారికి బొట్లు పెడుతూ ఉంటాడు. ఇంకా మరోవైపు కొరివిదండాలతో పడుకొని ఆనంద భైరవి తన కోడల కోసం ప్రాధేయపడుతూ ఆ శివయ్యను మొక్కుతుండగా ఈలోపు ఇక అనన్య అనుకున్నట్టు అలా తన పక్కన పడుకుంటుంది. ఆనంద భైరవికి అడ్డుకుంటుంది. ఆనంద భైరవి వెంటనే ఇక్కడి నుంచి లే అని చెప్పేసి అంటుండగా, దారికి నువ్వు నాకు అడ్డవచ్చు, అందుకే వెనక్కి పో అని చెప్పేసి అంటుండగా, గుళ్ళో అడుగు పెట్టావు, నువ్వు వేషాలు వెయ్యకు, ఆ దైవంతో ఆటలాడకు అని అంటుండగా, ఏంటి నేను ఆటలాడుతున్నానా, ఆ దైవంతో ఆటలాడితే ఆ దైవం ఊరుకోదు, ఉగ్ర రూపంతో నిన్ను చంపేసేదక్కర పురస్తే అని విధంగా అంటుండగా, ఈలోపు వెంటనే అదే సమయానికి మరి ఊరుకుంటాడా శివయ్య? భక్తులకు ఏమాత్రం హాని జరిగినా ఈలోపు వెంటనే ఆ నాగదేవుడు ప్రత్యక్షమై అలా వస్తూ ఉండగా ఇక్కడ ప్రీతి ఉన్ను కాంచన చూసి గజ్జ గజ్జ వణికిపోతాడు. ఇక ఈలోపు నా దారికి ఎవరు అడ్డొచ్చినా సరే ఇలాగే వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అనన్య అంటుంది. సరే నీ దారికి అడ్డొచ్చినా ఎవరు వెళ్ళాల్సిందే కదా, ఒక్కసారి వెనక్కి తిరుగు చూడు అని చెప్పేసి ఆనందించరికి వెనకాల పాము ఒక్కసారి బుసలు కొడుతూ ఉగ్ర రూపంతో చూస్తుంది ఆ నాగవయ్య. వెంటనే అనన్య లేచి కూర్చుంటుంది. ఇక పరుగులు తీస్తూ ఉంటుంది. ఇలా ఇక్కడ పూజ సంపూర్ణంగా అలా ఆ శివయ్యనే జరిపించుకుంటూ వచ్చిన రాబందుల మీదికి ఆ నాగమయ్యను ఉసుకొల్పి ముగ్గురిని 3 చెరువుల నీళ్లు తాగించి పరుగులు పెట్టేలా చేస్తారు. దైవంతో పెట్టుకున్న మనుషులను దైవం కాళ్ళ కింద తొక్కేస్తే పాతంలోకి వెళ్ళిపోతారు. మరి ఈలోపు అనన్య అనుకున్న ప్లాను ఆ నాగమయ్య బెడిసి కొట్టేలా చేస్తారు. అక్కడ శరణ్యకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ట్రీట్మెంట్కు కాస్త దగ్గర అంటే ఇక తన బాడీ సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇక ఇలా పూజ ఇక్కడ పూర్తయిపోతుంది. అక్కడ ఏకంగా అనుకున్నట్టు ఆ మెట్లకి తన మోకాల నిండా రక్తము. ఇక్కడ అనన్య మరోవైపు సౌమ్య కాంచనకు ఆ నాగమయ్య పగలు చుక్కలు చూపించిన తర్వాత, అమ్మో దైవంతో పెట్టుకుంటే ఇప్పటికైనా అర్థమైంది అమ్మి, ఏదో విర్రవీగి వాళ్ళకు అడ్డుపడాలని పూజకు ఏదో సంకల్పంగా ఇద్దరు పోయారు. ఏకంగా ఆ నాగదేవత ఆ పామచ్చి మనని కాటేస్తే ప్రాణాలు కూడా మిగిలిపోయేది కాదు కదా, మీతో పాపంతో పాటుగా నేను కూడా పాలు పంచుకుంటూ నన్ను కూడా కాటేశానికి ఆ నాగమయ్య దేవుడు వచ్చుండదు అని కాంచన అంటుండగా, ఎట్టి పరిస్థితిలో ఆ శరణ్య బ్రతకడానికి వీలేదు. ఇక్కడ దైవం అడ్డుకుంటే అక్కడ శరణ్య ప్రాణం తీయడానికి ఎవరు అడ్డుకుంటారు అని విధంగా కుక్కతోక వంకర అన్నట్టుగా అనన్య సౌమ్య ఇద్దరు కలిసి హాస్పిటల్లోకి వెళ్తారు.
ఇక్కడ పూజ అన్ని కార్యక్రమాలు పంతులు గారు దగ్గరుండి ఒక్కరోజు ఉపవాసంతో చేస్తే దీక్ష సంపూర్ణంగా ఇక అయిపోతుంది. నీ భార్యకు మృత్యువుతో పోరాడే అవకాశం ఉండదు, తను ప్రాణాలతో బయటపడుతుందని పంతులు గారు ఒక జపం చేయమని దర్శన్కి చెప్తారు. దర్శన్ అలాగే పూజలో నిమగ్నమై ఆ జపాన్ని తమిస్తూ ఇక మెట్లకు బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతూ ఉంటాడు. ఇలా చీకటి పడిపోతుంది. అలా అక్కడ ఇక లీలావతి ఉన్ను తన భర్త ఇద్దరు కలిసి అక్కడ ఉంటారు. ఆ టైంలో సిస్టర్ వేషం వేసుకొని అక్కడ సౌమ్య హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తను స్పృహ లేకుండా మృత్యువుతో పోరాడుతూ ఉంటుంది కదా. ఆ టైంలో తనని చంపడానికి అక్కడికి వస్తుండగా మరి ఇక్కడ తను కాపాడడానికి ఆ దైవం మీద భారం వేసిన దర్శనును ఆనంద భైరవి ఇక ఇలా ఇక్కడ పూజలు జరిపిస్తూ యజ్ఞాలు జరిపిస్తూ ఉంటారు. ఇక మరోవైపు సౌమ్య శరణ్య చూస్తూ, ఏంటే నా భాగోతాన్ని బయట పెట్టి ఏకంగా నువ్వు నన్ను బయటికి గెంటేసి సమీర నేనని అందరి ముంగట నిరూపించాలనుకున్నావు కదా, కానీ ఇప్పుడేమైంది? చావుతో పోరాడుతూ ఇలా బెడ్ మీద పడి ఉన్నావు. కానీ ఇప్పుడు నిన్ను ఏ దైవం వచ్చి కాపాడుతుందనుకుంటున్నావు? ఏ దైవం వచ్చి కాపాడదు. ఎందుకంటే కాసేపట్లో అక్కడ దైవం అడ్డుకున్నా ఇక్కడ నిన్ను చంపడానికి నేను రెడీగా ఉన్నానే. ఇప్పుడు చంపడానికి ఈ రూపంతో నీ దగ్గరికి వచ్చానే. కాసేపట్లో ఈ ఇంజెక్షన్తో నువ్వు చావబోతున్నావు. మరుక్షణంతో నీ ఫోటోకి దండ నేనే స్వయంగా వేస్తానే అనే విధంగా సౌమ్య సిస్టర్ వేషంలో వచ్చి ఇక గొంతు మీద చెయ్యి పెట్టి తనని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి ఆ సాక్షాత్తు దేవుడు ఊరుకుంటారు? మళ్ళీ అవంతిక ఈయన ఎంట్రీ ఇస్తుంది. అవంతిక హాస్పిటల్ దగ్గరకు వస్తుంది. ఇక లీలావతి అలా ఒక్కసారిగా తను పడుకుంటుంది. ఇక వెంటనే అవంతిక డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి ఆ టైంలో ఒక్కసారిగా సౌమ్య గొంతు పెట్టి చంపబోతుండగా సిస్టర్ లాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఏంటి సిస్టర్ మీరు ఇక్కడేం చేస్తున్నారనేసరికి ఇదేవతి అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఏంటి తన ప్రాణాలు తీయడానికి వచ్చారా అన్నట్టుగా ఇక అవంతిక మాటలలో భయం పుడుతూ ఉంటుంది సౌమ్యకు. నేను తనకి ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చాను, డాక్టర్ ఈ ఇంజెక్షన్ ఏమంది. ఓహో అవునా, అయితే ఒక్కసారి నీ మార్క్స్ తీస్తావా అని చెప్పేసి అవంతిక అంటుండగా, అయినా మేము సిస్టర్లం, హాస్పిటల్లో మార్క్స్ పెట్టుకోవాలి, అలాంటప్పుడు మార్క్స్ ఎందుకు తీయాలి అని చెప్పేసి తడబడుతూ ఉంటుంది. అంటే నువ్వు నిజంగా సిస్టర్వా లేకపోతే శరణ్యం చంపడానికి వచ్చిన నకిలీ సిస్టర్వా? కాసేపట్లో నువ్వు నకిలీ సిస్టర్వో ఇక రియల్ సిస్టర్వో పోలీసులు వచ్చి పట్టుకొని నిన్ను 4 తంతే కనుక తన ప్రాణం తీయడానికి వచ్చావని నిజం బయటపడి ఆ తర్వాత నీ భాగోతమంతా బయటపడేలా చేస్తాను అని చెప్పేసి అవంతిక మాటలకు వణికిపోతూ ఉంటుంది. మరి అవంతిక ఏం చేయబోతుంది? మృత్యువుతో బయటపడుతుందా శరణ్య? దర్శన్ అనుకున్న ఫలితం దొరుకుతుంది.